హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో UIDAI డిపార్ట్మెంట్ నుంచి మరొక అప్డేట్ అనమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు దాని విషయాలు మీరు మరింత తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని అది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీ అందరూ తెలిసే ఉంటుందండి, పాత మనకి ఆధార్ వెబ్సైట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తర్వాత దీన్ని అప్డేట్ చేస్తూ మనకి మై ఆధార్ అనే ఒక కొత్త వెబ్సైట్ని క్రియేట్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే దీన్ని మరలా అప్గ్రేడ్ చేసి మరొక వెబ్సైట్ అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ద న్యూ మై ఆధార్ పోర్టల్ హ్యాజ్ అరైవ్డ్ ఫాస్టర్, క్లీనర్ అండ్ సింప్లర్ అని చెప్పేసి మెన్షన్ చేశారన్నమాట. ఇది క్లిక్ చేస్తే మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది, లేదా లాగిన్ అయిపోయినా మీరు ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో క్లిక్ చేశారనుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కొత్త వెబ్సైట్ అనమాట. సో ఈ రీసెంట్లీ మనకి దీన్ని లాంచ్ చేశారనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి సర్వీసెస్ వచ్చేసరికి ఇక్కడ మన ఆధార్లో ఏ అప్డేట్ చేయొచ్చు, అప్డేట్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అడ్రస్ కానివ్వండి, బయోమెట్రిక్స్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఈమెయిల్, మొబైల్ నెంబరు, నేము, డిసీజ్ స్టేటస్ కూడా ఇక్కడ నుంచి అప్డేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకేనా, అయితే అన్ని సర్వీసులు మనకు అందుబాటులో రాలేదు, ఫ్యూచర్లో వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు దీని గురించి చెప్తాను. ఓకేనా, అండ్ గెట్ ఆధార్ దగ్గర వచ్చేసరికి మీరు ఆధార్ డౌన్లోడ్ చేయాలన్నా కానివ్వండి, కేవైసీ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేయాలన్నా కానివ్వండి, లేదా పీవీసీ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా, సో ఇట్లా అన్ని సర్వీస్ ఇచ్చారన్నమాట. సో ప్రతి చోట ఏంటంటే మనకి ఏ సర్వీసు మొబైల్ ఓటీపీతో అవుతుంది, ఏ సర్వీస్ అనేది మనకి ఇక సేవా కేంద్రాలకి వెళ్ళి చేసుకోవాలి, ఏదేది చేసుకోవాలి ఆన్లైన్లో, ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇన్ డీటెయిల్గా. అదంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే లాగిన్ అవ్వండి ఓపెన్ చేసిన తర్వాత. సో నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఈ లాగిన్ అనే బటన్ క్లిక్ చేయగానే అవుద్దంటే కనుక ఇంతకుముందులాగా మనకి ఏంటంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ చేయాలి. ఆ వచ్చిన ఓటీపీని వెరిఫై చేసుకుంటే మనకి మన సంబంధించిన పోర్టల్ ఓపెన్ అయిపోద్ది అనమాట. మొత్తం టోటల్గా ఏంటంటే ఇంటర్ఫేస్ అంతా మారిపోయింది. ఇప్పుడు నా సంబంధించిన డేటా అంతా ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. సో డేటా ఎంటర్ చేశాను అండ్ ఓటీపీని సెండ్ చేశాను. నా మొబైల్కి అయితే ఓటీపీ వచ్చింది, దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అనే బటన్ క్లిక్ చేయగానే వెరిఫై అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఈ విధంగా చూపిస్తాను అనమాట. మన ఆధార్ కార్డు ఇక్కడ చూడొచ్చు, అంతా మాస్కే చూపిస్తుంది. ఓకేనా, అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మరికొన్ని సర్వీసులు అనేవి ప్రొవైడ్ చేశారన్నమాట. ఇక్కడ ఇది చెక్ చేసుకోవచ్చు. ఓకే, గెట్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి, బ్యాంక్ సీడింగ్ అని చెప్పేసి, ఓకే, సో ఆధార్ డౌన్లోడ్ అని చెప్పేసి, లేకపోతే ఏదైనా ఎన్రోల్మెంట్ కానివ్వండి, లేదా అప్డేట్ స్టేటస్ కానివ్వండి, ఏదైనా చేస్తే మనం యాక్టివిటీ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే మెయిన్లీ మనకి ఏంటంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. అప్డేట్ సర్వీస్ దగ్గర వచ్చేసరికి అడ్రస్ అప్డేట్ అనేది ఎంత అమౌంట్ అవుతుంది, అప్డేట్ చేయడానికి ఎంత అమౌంట్ తీసుకుంటారు, అలాగే ఫొటోస్, బయోమెట్రిక్ అప్డేట్ అండ్ మోర్, ఇది మాత్రం తప్పనిసరిగా సేవా కేంద్రానికి వెళ్ళాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. పీవీసీ ఆధార్ కార్డుకి 75 రూపాయలు అని చెప్పేసి, ఆధార్ డౌన్లోడ్ చేయాలంటే మనకి 0, సో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా కొన్ని సర్వీసులు అనేవి. ఓకేనా, సో మీరు క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ అప్డేట్ బయోమెట్రిక్ అండ్ మోర్ అని చెప్పేసి క్లిక్ చేస్తా ఉన్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏ సర్వీసెస్కి ఎంత అమౌంట్ అవుద్ది, అది ఎక్కడ చేసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకే, మనకి ఆధార్ అడ్రస్ అనేది మనం మన దగ్గరే చేసుకోవచ్చు, అప్డేట్ డాక్యుమెంటేషన్ కూడా మన దగ్గర చేసుకోవచ్చు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అలాగే బయోమెట్రిక్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి, అలాగే మొబైల్ నెంబర్ అయితే మనకి ఇక్కడ యాప్ ఇచ్చారు. మనకి మీ అందరూ తెలిసే ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు. అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఆ అప్లికేషన్ ద్వారా మీరు మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. నేము సేవా కేంద్రానికి వెళ్ళాలన్నమాట. ఇన్ కేసు డిసీజ్ స్టేటస్ ఏదైనా అప్డేట్ చేయాలంటే మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు, చనిపోతే కనుక. ఓకే, అయితే ఈ సర్వీసులో అన్ని సర్వీసులు మనకి త్వరలోనే ఈ పోర్టల్లోనే మనకి అందుబాటులోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రీవియస్ డేస్లో మనకి వీళ్ళు క్లియర్గా చెప్పారన్నమాట, అన్ని సర్వీసులు అనేవి మేము అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి. ఓకేనా, మీరు ఆధార్ అప్డేషన్ సంబంధించిన మీకు మీరే చేసుకోవచ్చు, ఏ సేవా కేంద్రానికి వెళ్లకుండా. సో అట్లాంటి అప్డేట్ వస్తే త్వరలోనే మీకైతే తెలియపరుస్తాను. ప్రస్తుతానికైతే మీరు చెక్ చేయండి, మనకైతే పోర్టల్ అయితే చేంజ్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేషన్ హిస్టరీ కానివ్వండి, అథెంటికేషన్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు, పేమెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కార్డు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లిక్ టు రివైవల్ యువర్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి క్లిక్ చేశారు అనుకోండి, మీ సంబంధించిన డేటా కనిపిస్తుంది అనమాట, మాస్క్ అయ్యి. ఓకే, జస్ట్ ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇదంతా కనిపిస్తుంది అనమాట, మీ మొబైల్ నెంబర్ అంతా కూడాను. ఓకే, మీ ఈమెయిల్ కానివ్వండి, లేదా కరెంట్ అడ్రస్ కానివ్వండి, అంతా షో డీటెయిల్స్ అని క్లిక్ చేసినా కానీ మొత్తం డేటా అంతా కనిపిస్తుంది అనమాట.
మీరు డౌన్లోడ్ చేయాలంటే ఆధార్ కార్డ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్డేట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లియర్గా ఉంది. దీన్ని క్లిక్ చేసి అనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు మనం చూసాం కదా, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకేనా? సో ఏదేది అక్కడ ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ అవుద్ది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, రేపు పొద్దున రోజు ఇవన్నీ అన్లాక్ అయితే మనం ఎక్కడి నుంచే మనం అప్డేట్ చేసుకోవచ్చు డేటా అంతాను, మన ఆధార్ డేటా అంతాను. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడడం మనకి లాగిన్ రిక్వైర్డ్, మొబైల్ ఓటీపీ రిక్వైర్డ్, అలాగే ఓటీపీ ఆర్ లాగిన్ అంటే అవసరం లేనివి, నో ఓటీపీ లాగిన్ రిక్వైర్డ్, ఏమేమి సర్వీసులు ఉన్నాయని. లాగిన్ రిక్వైర్డ్ అని చెప్పి క్లిక్ చేసాం అనుకోండి, కంపల్సరీ లాగిన్ అయ్యి అంటే మనం లాగిన్ అయిన తర్వాతే ఈ సర్వీసులని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మొబైల్ ఓటీపీ కావాల్సిన సర్వీసులు ఏంటి, ఇవన్నీ చేయాలంటే తప్పనిసరిగా మొబైల్ ఓటీపీ ద్వారా మాత్రమే అవుతాయి అనమాట. మొబైల్ ఓటీపీ ద్వారా కాని సర్వీసులు ఏంటి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ కూడాను. ఓకే, సో బయోమెట్రిక్ ఇవన్నీ సేవా కేంద్రానికి వెళ్ళాలన్నమాట ఇవన్నీ కూడాను. ఓకే, దాంతోపాటు ఏంటంటే మనకి ఆధార్ యాప్ ఇచ్చారు కదా, మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే మీకు ఓటీపీ అవసరం లేదనమాట. దాని నుంచి చేసుకోవచ్చు, ఆ యాప్ నుంచే వితౌట్ మీరు కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చి దానికి ఓటీపీ సెండ్ చేసి సో దాన్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి ఇట్లా సర్వీసులు అనేవి క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో అన్ని కూడాను ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఒకసారి చెక్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేసి. చాలా సింపుల్గా చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఏదైనా పీవీసీ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా, డౌన్లోడ్ చేసుకోవాలన్న కార్డులు, సో కొన్ని సర్వీసులు అనేవి చాలా స్పీడ్గా స్మూత్గా అవుతాయి అనమాట. ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా? సో చూసారు కదా, ప్రతి ఒక్క విషయం తెలియాలన్న ఉద్దేశం చెప్తానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ గురించి మీకు తప్పనిసరిగా తెలియపరుస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.